హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ అండి. ఈజీగా 5 నిమిషాలలో తయారైపోతుంది. మరి దీన్ని మనం కుక్కర్లో తయారు చేస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికి వచ్చేసి వంకాయలు తీసుకోండి. మీకు ఏవి నచ్చితే ఆ వంకాయలు తీసుకోండి. నేనైతే ఈ వంకాయలు తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకోండి 4 ముక్కలు. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మెంతాకు, 2 టమాటాలు, ఉల్లిపాయ. ఓకేనా అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్‌పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్‌లో కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో కాసిన్ని ఆవాలు, అలాగే జీలకర్ర, ఆ తర్వాత ఒక చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచీ వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని కాస్త లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఎంత వేయించుకుంటే అంత టేస్టీగా వస్తుంది కర్రీ. ఓకేనా అండి. ఇవన్నీ బాగా వేయించుకోండి. ఇలా వేగాయి కదండి. ఇలా వేగాక దీంట్లో కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి. నేనైతే ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసానండి. ఈ పేస్ట్ వేసేసి బాగా మంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది కూడా కాస్త వేగాక దీంట్లో మనం ఏదైతే కరివేపాకు అలాగే మెంతి ఆకు ఉందో అది కూడా వేసేసుకుందాం. కాస్త కరివేపాకు అలాగే మెంతి ఆకు ఇది కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మెంతి వేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కూడా కాస్త వేగాక ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు వేసేసుకుందాం. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ముందే అన్నీ వేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను 2 స్పూన్ల ఉప్పు వేసానండి. ఇప్పుడు ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు కూడా వేసుకుందాం. ఉప్పు కరిగాక ఇప్పుడు కావాల్సినంత పసుపు వేసుకొని కలిపేసుకోండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నారు కదండి. ఇప్పుడు మనం ఏవైతే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయో వాటిని దీంట్లో వేసుకోవాలి. దానికి ముందు టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకొని అవి కాస్త మగ్గాక వంకాయలు వేసుకోవచ్చు. ఈ టమాటాలు ఒకవేళ టమాటాలు వద్దు అనుకుంటే కాస్త చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి. చింతపండు రసం తినని వాళ్ళు ఇలా టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటాలు కాస్త మగ్గనివ్వండి. ఎందుకంటే కాస్త టమాటాల కంటే ముందు వంకాయలు వేస్తే కనుక టమాటాల పులుపుతోటి వంకాయని తొందరగా ఉడకదండి. సో అందుకని కాస్త టమాటా కాస్త మగ్గితే కనుక పులుపుదనం పోతుంది కాబట్టి కాస్త టమాటా మగ్గాక ఇప్పుడు దీంట్లో మనం వంకాయ ముక్కలు వేసుకుందాం. టమాటా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఈ వంకాయలని ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయ లాగానే కదండి ఇది. కాకపోతే ఏంటంటే మనం కుక్కర్లో వండుతున్నాం అంతే. కుక్కర్లో ఏంటంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి, బ్యాచిలర్స్కి తొందరగా వంట కావాలి అంటే ఇలా కుక్కర్లో ఈజీగా ఇలా గుత్తి వంకాయ కూర తినాలని అందరికీ ఉంటుంది కదండి. గుత్తి వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో గుత్తి వంకాయ తొందరగా కావాలి అంటే ఇలా కుక్కర్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇవి కూడా వేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి కాస్త మగ్గిపోయాయండి వంకాయలు. ఇప్పుడు మనం దీంట్లో వేయాల్సిన కారం, అలాగే ధనియా పౌడర్, ఆ తర్వాత కాస్త నువ్వుల పొడి వేసుకుంటాం. నువ్వుల పొడి ఎందుకు వేసుకుంటామంటే కాస్త గ్రేవీ అనేది చిక్కగా రావడానికి మనం నువ్వుల పొడి వేసుకుంటాం. ఇప్పుడు కావాల్సిన మసాలాలన్నీ దీంట్లో వేసేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్ల కారం వేసాను. ఎందుకంటే మిర్చి ఎక్కువ వేసుకుంటే కనుక కాస్త కారం తక్కువ వేసుకోండి. నేను మిర్చి తక్కువనే వేసాను కాబట్టి 2 స్పూన్ల కారం వేసాను. అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి వేసాను. అలాగే దాంట్లో కావాల్సినంత నువ్వుల పొడి కూడా వేసేసుకోండి. అది వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీంట్లో మనకు గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే అంత వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి మంచి పల్చగా అవుతుంది కాబట్టి కాస్త సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. దానికంటే ముందు కాస్త కొత్తిమీర వేసేసుకొని కలుపుకోండి. కొత్తిమీర మనం కుక్కర్ మూత తీసిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ముందే వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మంచి కర్రీకి బాగా పడుతుంది కాబట్టి నేను ముందే కొత్తిమీర కూడా వేసేసాను. కొత్తిమీర వేసేసి అంతే అండి. కుక్కర్ మూత పెట్టేస్తే ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా రెడీ అవుతుంది. మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా బ్యాచిలర్స్కైనా తొందరగా కావాలి అంటే ఇలా కుక్కర్లో రెడీ చేసుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఒక కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.